మంచు మోహన్ బాబు. ఈ పేరు వివాదాలకు కేరాఫ్ అడ్రస్. మంచు చలికాలంలోనే కురుస్తుందేమో కాని మన మంచు వివాదాలు మాత్రం ప్రతి కాలంలో వస్తుంటాయి. సొంత డబ్బాకు కూడా ఐఎస్ఐ ట్రేడ్ మార్క్ గల ఓవరాక్షన్ చాతుర్యం మనోళ్ళది. ఇంత మాటెందుకు అనాల్సొస్తుందంటే మోహన్ బాబు యూనివర్సిటీలో చదివే పిల్లల తల్లిదండ్రుల ఆవేదన చూస్తుంటే గుండె తరుక్కుపోతుందనుకోండి. సోషల్ మీడియాలో వార్తలొస్తే ఎవరో పడనివాళ్లు విమర్శలు చేస్తున్నారులే అని చాలామంది అనుకున్నారు. కానీ స్వయంగా మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ కూడా యూనివర్సిటీలో తప్పులు నిజమే అన్నట్టుగా ఆయన తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలకు మద్దతుగా నిలిచారు. మోహన్ బాబు మైకు దొరికిన ప్రతిసారీ కులం, మతం తేడా లేకుండా పేదలకు ఉచితంగా విద్య చెప్పిస్తున్నానని ప్రచారం చేసుకుంటారు. తెలియని వాళ్ళు నిజమేమోనని భ్రమపడతారు. కానీ ఇంతవరకు ఆయన ఎంతమందికి చదువు చెప్పించారో, విద్యార్థుల పేర్లు, తల్లిదండ్రుల వివరాలను ఇంతవరకు ప్రచురించలేదు. అది దేవుడెరుగు. కాని విచ్చలవిడి ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం తాగుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వయంగా విద్యార్థుల తల్లిదండ్రుల అసోసియేషన్ ఏకంగా ఏఐసిటిఈ లేఖ రాసింది. తిరుపతి రూరల్, రంగంపేటలో శ్రీ విద్యానికేతన్, మోహన్ బాబు యూనివర్సిటీ ఉన్నాయి. అయితే తాము క్వాలిటీ ఎడ్యుకేషన్ను ఇస్తున్నామని తెగ ప్రచారం చేసుకుంటారు. ఆ క్వాలిటీ ఎక్కడా కనిపించదనేది వాస్తవం. ఏపీలో టాప్ స్కూల్స్, టాప్ కాలేజీల లిస్టులో మోహన్ బాబుకు సంబంధించిన విద్యాసంస్థలు కనిపించవు. కానీ నాణ్యమైన విద్యలో మోహన్ బాబు తీరు డబ్బాబారెడు, క్వాలిటీ జానెడు అని స్వయంగా తల్లిదండ్రులే ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఫీజు రాయితీ వస్తున్నా కూడా అదనంగా డబ్బులు వసూలు చేసి దోచుకుంటున్నారనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. డే స్కాలర్స్ నుంచి తెగ దోచుకొని తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారట. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం బస్సులను ఏర్పాటు చేసింది ఎంబీ యూనివర్సిటీ. కానీ బస్సెక్కాలంటే కూర్చోవడానికి సీటుండదు. ఆర్టీసీ బస్సు కంటే అధ్వానంగా నిలబడి ప్రయాణం చేయాలి. తమకు సీట్లు ఉండేలా అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని విద్యార్థులు ప్రశ్నిస్తే ఏకంగా బౌన్సర్లతో మెడలు పట్టి బయటకు నెట్టించి దాడులు చేయిస్తున్నారట. ఎవడైనా బుద్ధున్నోడు కాలేజీ, యూనివర్సిటీలో బౌన్సర్లను నియమించుకుంటారా అని తల్లిదండ్రులు ఫైర్ అవుతున్నారు. తల్లిదండ్రులు ప్రశ్నించినా కూడా అగౌరవంగా మాట్లాడి అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇంటి దగ్గర్నుంచి లంచ్ బాక్సులు తెచ్చుకోటానికి వీలులేదు. అదేంటి, ఇలాంటి రూల్ ఉంటుందా అంటే ఎంబీ యూనివర్సిటీలో అంతే. మా క్యాంటీన్లోనే తినాలి, మా క్యాంటీన్లోనే డబ్బులు పెట్టి మీరు తినాలి, అంతే అని రుబాబు మరొకటి. అది కూడా లంచ్ సమయం 2 గంటల నుంచి 3 గంటల వరకు. ఇక ఆ యూనివర్సిటీ క్యాంటీన్లో భారీ రేట్లు పిండి మరో రకమైన దోపిడీ చేస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. బయట ఫుడ్ కంటే ఇంట్లో తయారు చేసిన ఆరోగ్యకరమైన ఆహారం పెట్టాలని తల్లిదండ్రులు భావిస్తుంటే మంచు వాళ్ల కాలేజీలో మాత్రమే అది కుదరదు, మేము పెట్టే చెత్తే తినాలంటున్నారని వాపోతున్నారు. మొత్తంగా డే స్కాలర్స్ నుంచి ప్రతి విద్యార్థి నుంచి 20,000 వరకు అక్రమంగా పిండుతున్నారట. ఇక యూనివర్సిటీలో కూడా యూనిఫామ్ వేసుకుని రావాలని దబాయించటం మంచు యూనివర్సిటీకే చెల్లింది. ఏ యూనివర్సిటీలో కూడా యూనిఫామ్ వేసుకురమ్మని అడగరు. మరి ఐఐటీని, జేఎన్టీయూ, ఉస్మానియా కాలేజీలను మించి చదువు చెబుతున్నారేమో కాని మా యూనిఫామ్ వేసుకురావాలని దబాయిస్తున్నారట. అదేమంటే అందరూ సమానమే అంటున్నారట. సరేనని బయట కుట్టించుకుంటామంటే కుదరదు, మా కాలేజీ కౌంటర్లోనే కొనాలని బెదిరించి బలవంతంగా కొనిపిస్తున్నారట యాజమాన్యం. ఇంతేనా అంటే మోహన్ బాబు యూనివర్సిటీ లీలలు ఇంకా ఉన్నాయి. ప్రతి ఏటా మోహన్ బాబు పుట్టినరోజునాడు యూనివర్సిటీ ఉత్సవాలను చేస్తారు. మోహన్ మంత్ర పేరుతో కార్యక్రమం నిర్వహిస్తే దానికి కూడా విద్యార్థుల నుంచే వసూలు చేస్తారు. ఆ వేడుకకు సినిమా సెలబ్రిటీలను పిలిచి హంగామా చేస్తారు. అక్కడ కూడా సొమ్ము స్టూడెంట్స్ది, సోకు మంచువారిది అన్నట్టుగా ఉంటుందని ఫైర్ అవుతున్నారు తల్లిదండ్రులు. ఇక ఇది కాకుండా రంగంపేటలోని ప్రతి ప్రైవేటు హాస్టల్స్ వెనుక మోహన్ బాబు అనుచరులు ఉన్నారట. ఇలా బయట లోపల దోపిడీ చేస్తూ విద్యావేత్తగా పిలిపించుకునే నీతులు చెప్పే గొప్పలు కొట్టుకునే మోహన్ బాబు విద్యార్థులను వేధిస్తున్నాడని, వారి తల్లిదండ్రులను ఆర్థికంగా నాశనం చేస్తున్నాడని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక ప్రభుత్వం కేటాయించిన కోటా సీట్లకు 2 లక్షల వరకు ఫీజు ఉంటే మా కాలేజీలో చేరాలంటే 4 లక్షలు చెల్లించాలని బెదిరిస్తున్నారట. ఆ తర్వాత వారి నుంచి అదనంగా వసూలు చేస్తున్నారట. ఎన్నిసార్లు నిలదీసినా కూడా సినిమా ఫంక్షన్ల కోసం వాడే బౌన్సర్లను తెచ్చి కాలేజీలో గూండాగిరీ చేయిస్తున్నాడని ఫైర్ అవుతున్నారు తల్లిదండ్రులు. ఇదంతా ఎరక్క మోహన్ బాబు యూనివర్సిటీలో తమ పిల్లలను చేర్పించి ఇరుక్కుపోయాము, మమ్మల్ని ఈ దోపిడీ నుంచి, దౌర్జన్యాల నుంచి కాపాడండి మహాప్రభో అంటూ ఏకంగా విద్యార్థి తల్లిదండ్రుల అసోసియేషన్ ఏకంగా ఏఐసిటిఈకి ఫిర్యాదు చేశారు.
బిల్డింగ్ ఫీజుల నుంచి లైబ్రరీ ఫీజుల వరకు అదనంగా నిబంధనలు పెట్టి వసూలు చేస్తున్నారట. దీంతో విద్యార్థి సంఘం నేతలు కూడా వారికి జత కలిసి ఆందోళన చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తలు రావటంతో మోహన్ బాబు యూనివర్సిటీ కథ ఇదా అనుకుంటున్నారు. కొన్నాళ్ల క్రితం బెలూన్ ఎగరేసి ఏకంగా ఉపగ్రహం ప్రయోగించామని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని తీవ్ర విమర్శల పాలైంది యూనివర్సిటీ. దీనికి మంచు విష్ణు, మోహన్ బాబు కూడా హాజరయ్యారు. ఇదేమి ప్రయోగమని చిన్నపిల్లలు సైతం ఆశ్చర్యపోయారు. కానీ మనోళ్లు మాత్రం దీనికే చిటికెలు వేసుకొని చప్పట్లు కొట్టుకున్నారు. ఇలా వరుస ఆరోపణలు వస్తున్నా కూడా ఎవరూ స్పందించలేదు. కానీ మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాయలసీమ విద్యార్థులకు మంచి చేయాలని, సీమ శ్రేయస్సుకు మా తండ్రి యూనివర్సిటీ ఛాన్సలర్గా ఉన్న మోహన్ బాబు ఎప్పుడూ కృషి చేస్తారు. ఈ సంస్థ విజయంలో ఆయన విజన్, ప్యాషన్ ప్రతిబింబిస్తోంది. ఈ సమయంలో నేను విద్యార్థులు, తల్లిదండ్రులు, ఏఐఎస్ఎఫ్కి మద్దతు తెలుపుతున్నానని మనోజ్ సంచలన ట్వీట్ చేశారు. అంతేకాదు, పరిస్థితిని అంచనా వేసేందుకు తాను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ను సంప్రదించాను. ఆయన స్పందన కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పారు. అంతేకాదు, ఏవైనా సమస్యలుంటే తనకు మెయిల్ చేయాలని ఐడి ఇచ్చారు. ఏవైనా సమస్యలుంటే తాను తన తండ్రికి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారాయన. విద్యార్థులకు మద్దతు ఇవ్వటంలో నిబద్ధతో ఉన్నామని చెప్పారాయన. అయితే మనోజ్ తీరు బాగానే ఉంది. కానీ సమస్యలు తనకు మెయిల్ చేయమనడంలో ఆంతర్యమేమిటనేది మరో ప్రశ్న. మోహన్ బాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు. అంటే మోహన్ బాబుకు ఏమీ తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా అని తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. అయితే విద్యాసంస్థలన్నీ మంచు విష్ణు చూసుకుంటున్నాడనే విషయం చాలా రోజుల నుంచి వినిపిస్తోన్న మాట. స్కూల్సు, కాలేజీ, యూనివర్సిటీ కూడా విష్ణు చూసుకుంటున్నాడు. మనోజ్కు వీటిల్లో ఎలాంటి బాధ్యతలు లేవట. అయితే అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు కూడా స్పష్టమవుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. అందుకే విష్ణు టార్గెట్గా మనోజ్ ట్వీట్ చేశాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తం బాధ్యతలన్నీ విష్ణు చేతిలోనే ఉన్నాయి. ఆయన చెప్పినట్టుగానే ఫీజులు వసూలు చేస్తున్నారని మనోజ్ ట్వీట్ ద్వారా తేటతెల్లమైపోయిందని తల్లిదండ్రులు అంటున్నారు. ఎందుకంటే తమకు మనోజ్ మద్దతు తెలిపినందుకు సంతోషంగా ఉందని, ఈ సమస్య పరిష్కారం కూడా అయ్యేలా చూడాలని మనోజ్ను కోరుతున్నారు. అదనంగా వసూలు చేసిన వాటిని తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు. మళ్లీ ఈ దోపిడీ నుంచి కాపాడి ఆదుకోవాలని తల్లిదండ్రులు మనోజ్ను రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు మంచు కుటుంబంలోని వ్యక్తిగత విభేదాలే కాదు, వ్యాపార విభేదాలు కూడా బయటపడ్డాయనే టాక్ వినిపిస్తోంది. మంచు సోదరుల మధ్య గొడవల గురించి తమకు సంబంధం లేదు. ఇవేమీ సినిమా కలెక్షన్లు కాదు కదా. విద్యాసంస్థ అంటే పవిత్రమైనది. కానీ సినిమాల మాదిరిగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కలెక్షన్లు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు తల్లిదండ్రులు. ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఈశ్వరయ్య మోహన్ బాబు యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడ చదువుకునే విద్యార్థులు, తల్లిదండ్రులు తమకు ఆ దోపిడీని తెలిపారు. వాటిని విని మేము ఆశ్చర్యపోయాం. బిల్డింగులకు కూడా ఫీజులు చేస్తున్నారు. ఆ తర్వాత ఫ్యూచర్ ఫీజు కూడా వసూలు చేస్తున్నారని చెప్పారు. బిల్డింగ్ కట్టిన తర్వాత దానికి కూడా ప్రతి విద్యార్థి చెల్లించాలనడం విడ్డూరం. యూనివర్సిటీ భవిష్యత్తు కోసం ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్థి ఫ్యూచర్ ఫీజు కట్టాలనడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సుకు డబ్బులు తీసుకొని కూర్చునే ఏర్పాట్లు చేయటం లేదని ఆయన మోహన్ బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో అమర్యాదగా మాట్లాడారని సీరియస్ అయ్యారాయన. ఇదేమైనా కూరగాయల వ్యాపారమా, లేదంటే సూపర్ మార్కెట్టా? విద్యార్థులకు, తల్లిదండ్రులకు కనీస గౌరవం ఇవ్వాలి. మీరే గౌరవం ఇవ్వకుంటే పిల్లలకు విద్యాబుద్ధులు ఏం నేర్పిస్తారని సీరియస్ అయ్యారు. మెస్ 2 గంటల నుంచి మళ్లీ 2 గంటల 15 నిమిషాల నుంచి 3 గంటల 15 నిమిషాల వరకే క్యాంటీన్ ఉంటుంది. ఆ సమయంలో ఎవరు తింటారని ఫైర్ అయ్యారు ఈశ్వరయ్య. ఇక సరిగ్గా జీతాలు ఇవ్వకపోవటంతో దాదాపు 15 మంది లెక్చరర్లు రాజీనామా చేశారు. తమ జీతాలు ఇప్పించాలని హైకోర్టును ఆశ్రయించారని ఆరోపించారు. పేరున్న మోహన్ బాబు నీతులు చెబుతూ ఇలా వ్యవహరిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు చేరిన విద్యార్థులకు న్యాయం చెయ్యరు. కనీసం చదువు చెప్పే గురువులకు కూడా జీతాలు ఇవ్వకపోవడం ఏంటని విమర్శిస్తున్నారు. పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు ఎంబీయూకు కూడా ఫీజుల విషయంలో శ్రీ విద్యానికేతన్ కూడా ఏమాత్రం తీసిపోదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని ఎంపీ యూనివర్సిటీ తప్పులు సరిదిద్దుకోవాలి. క్షమాపణలు చెప్పి అదనంగా తీసుకున్న ఫీజులను వాపస్ చేయాలని ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటివరకు చేసిన తప్పులపై ఏఐసీటీఈ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. మరి ఈ వివాదం ఎలా ముగుస్తుందనేది చూడాలి. ఏది ఏమైనా రోజూ నీతులు చెప్పే మోహన్ బాబు యూనివర్సిటీ ఇలా దారి తప్పిన వివాదంలో ఉండటం ఆశ్చర్యకరం. విద్య మన దేశంలో పెద్ద వ్యాపారం అయిపోయిందనడానికి
ఇదొక మంచి ఉదాహరణ అంటున్నారు మేధావులు.